మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. 100 మంది పవన్లు 1000 మంది చంద్రబాబులు వచ్చినా జగన్ను ఓడించలేరని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా ముప్పళ్ల పరిధి నాన్నపాడులో అభివృద్ధి పనులు ప్రారంభించారు. వైఎస్ కుటుంబానికి తాను విధేయుడని, ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలన్నారు. 2014లో ఎన్నికలు జరుగుతుంటే మేము ఓడిపోయిన సంవత్సరం. నేను ఇక్కడ ఓడిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేదు. చంద్రబాబు ఏం చెప్పాడో మీ అందరికి గుర్తుండి ఉంటుంది. ఇలాగే పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళాడు. పెద్ద మీటింగ్లే, అప్పుడు పెద్ద నాయకుడు కదా ఆయన, అందుకే పెద్ద మీటింగ్లు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎన్ని రుణమాఫీ? 98,000 కోట్ల రూపాయలు. ఏమైనా రాష్ట్రం విడిపోతుంది, ఆర్థికంగా దెబ్బతింటుంది, ఎలా చేస్తావయ్యా అని అడిగారు మేధావులు. ఎన్నికల కమిషన్ కూడా పెట్టారు. ఈయన అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాడండి, మోసం చేస్తున్నాడు జనాన్ని అని ఎవడు నా పోటీ పెట్టాడు. ఎన్నికల కమిషన్ కూడా నోటీస్ ఇచ్చింది. ఒకే మాట చెప్పాడు, నా సంగతి మీకు తెలీదు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాను, అంతేకాదు నేను ఎకనామిక్స్లో MA గ్రాడ్యుయేట్ని, ఆర్థిక లావాదేవీలు నాకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు, నాకు ఓటు వేయండి, సైకిల్ మీద గుద్దండి, మీ మొత్తం 98,000 కోట్ల రూపాయలు రద్దు చేసే బాధ్యత నాది.